కేసీఆర్ ప్రభుత్వంలో మిమ్మల్ని మహిళలు ఏమైనా ఇబ్బంది పెట్టిందా? మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు మేడం. అసలు మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టలే. మంచిగా రైతు బంధు అయితే టైంకి వచ్చినాయా? రైతు బంధు అవి అయితే వచ్చినాయా? రైతు బంధు టైంకి వచ్చినాయి మేడం. మేము లాగోడికి ఫస్ట్ మేము ఈ విత్తనం వేస్తున్నామంటే మాకు ఆడ పైసలు పడ్డాయంటే ఆ పైసలు తెచ్చుకొని మందు సంచులు విత్తనాలు తెచ్చుకుంటుంటిమి. మళ్ళీ మధ్యలో ఒకసారి వేస్తుండే పంట కోత వచ్చేటప్పుడు, కోతప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేస్తుండే. మాకు లాగోడ్ అనేటివి పట్టకుండా అసలు. ఇప్పుడు మేము అప్పులు తెచ్చుకున్న భూముల మీద లోన్లు తెచ్చుకున్నా కానీ సరిపోతలేవు, మా బంగారాలు అమ్ముకున్నా సరిపోతలేవు. కాదమ్మా, వికలాంగుల పింఛన్ మీకు 4000 కేసీఆర్ ప్రభుత్వంలో కదా పెంచింది. చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన 4000 ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు పెంచిన 6000 రూపాయలు పెంచలేరు, ఇంకా ఇయ్యలేరు. 2000 గడతలేని వాళ్ళకు వికలాంగులకు 4000 కేసీఆర్ చేసిన పైసలే. కేసీఆర్ బస్సు అవునవును. ఎందుకమ్మా మళ్ళీ ఫ్రీ బస్సు మీరు మర్చిపోతుర్రు. మీరు ఫ్రీ బస్సు వద్దా? వద్దన్న ఒకసారి చేతులు ఎత్తుండ్రి. ఫ్రీ బస్ వేసి విలువ ఎందుకు తీస్తాడు మేడం? మంచోడు, మంచిగా తిరిగిన ఎవరు పోయినా కానీ పోయినా మాకు విలువిస్తలేరు. మాకు ఏం లేనే లేదు, వాల్యూ లేదు. బస్ ఎక్కితే విలువిస్తలేరా? విలువలే లేదు, విద్య ఏం లేదు. మాకు ఏం చేయాలి మరి దాన్ని? మాకు తీసుకుంటాం. మాకు ఎంత బాధ ఎందుకు? మాకు అద్దే వద్దా, వద్దు ఏదో వద్దు. నువ్వు మళ్ళీ ఇంకొచ్చేది మేము మళ్ళీ చూపిస్తాం, మళ్ళీ వస్తాం. కానీ మళ్ళీ గెలిపియారా?